ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. శుభోదయం అందరికీ. సిరి సంపదలను ఇచ్చే సింహద్వారం, అనుబంధ ద్వారముల గురించి మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారాల నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్, రాజమహేంద్రవరం 9440255669. మనము వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమంతో అనేక వీడియోలని మనం తయారు చేసుకుంటున్నాము, ప్రజెంట్ చేశాము. ఇందులో ఆస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ, ఆధ్యాత్మికం ఈ 4 రకాల వీడియోలు కూడా తయారు చేసుకుంటున్నాము. అయినట్టయితే ఇందులో భాగంగా ఈ రోజునే వాస్తుశాస్త్రం గురించి వీడియో రిలీజ్ చేస్తున్నాను. అందులో కూడా మెయిన్ సిరులనిచ్చే సింహద్వారం. మనకి సింహద్వారం అంటే తలమానికి గుమ్మం, సింహద్వారం అంటే మెయిన్ రాజగుమ్మం. ఆ యొక్క సింహద్వారం ఎలా ఉండాలి, ఏ దిశను పెట్టాలి అన్నది ఇవాళ కొంత భాగం చెప్తాను, మళ్ళీ ఇంకో రోజుని కొంత భాగం చెప్తాను. అయినట్టయితే సింహద్వారం అన్నది లక్ష్మీప్రదం. లక్ష్మిని ఇంటికి ఆవాహన చేసేది, లక్ష్మికి స్వాగతం పలికేది సింహద్వారం. ఆ సింహద్వారం అన్నది ఆ విధంగా తయారు చేయాలి. మనం లక్ష్మీదేవినికి ఆహ్వానం పలికేలాగా, స్వాగతం పలికేలాగా సింహద్వారాన్ని మనం తయారు చేయగలిగితే ఆ సింహద్వారానికి లక్ష్మీ కళ మనం ఇవ్వాలి. లక్ష్మీ కళ ఇచ్చినట్టయితే అప్పుడు ఆ యొక్క గృహము స్వర్గసీమలాగా ఉంటుంది. అష్టవిధ లక్ష్ములు కూడా అందులో ఉంటాయి. దాని తర్వాత సాక్షాత్తు కూడా విష్ణుమూర్తి అక్కడ నివసిస్తాడు, లలితాదేవి అక్కడ కూడా నివసిస్తుంది, సకల దేవతలు కూడా ఆ ఇంట్లో నివసిస్తారు. అటువంటి సింహద్వారం దాని గురించి దానికి ఒక ముహూర్తం ఉంటుంది. సింహద్వారం ముహూర్తం స్థిరలగ్నంలో పెట్టాలి. స్థిరలగ్నంలో పెట్టిన ముహూర్తానికి సింహద్వారం పెట్టాలి. ద్వారం వేరు, తలుపులు వేరు. తలుపుల మటుకు చరలగ్నంలో పెట్టాలి. తర్వాత సింహద్వారం అన్నది ఏకకర్రతోటి చేయాలి. చేసినట్టయితే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో 2 కర్రల్లో కూడా 2 జాతుల కర్రలతో చేయవచ్చు. అంతేగాని 3 జాతుల కర్రలు, 7 జాతుల కర్రలు, రకరకాల కర్రల్లో కూడా మనం కలపతో చేయకూడదు. అది మంచి పద్ధతి కాదు. అయితే సింహద్వారానికి ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం ఏమిటి అన్నట్టయితే మిగిలిన ఇంటి ద్వారాల కంట సింహద్వారం ప్రమాణంలో పెద్దగా ఉండాలి. ఆ పెద్దగా ఉండి ఎత్తులోనూ వెడల్పులోనూ కూడా పెద్దగా ఉండి, మందంలో కూడా పెద్దగా ఉండి, ఆ సింహద్వారానికి లతలు, ద్రాక్షపళ్ళ గుత్తులు, గజలక్ష్మీదేవి బొమ్మ, నెమలి బొమ్మ ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలి. గడప కంపల్సరీగా ఉండాలి. ఆ గడపకి బొట్లు అయ్యి పెట్టాలి. ఇన్ని రకాలుగా చేయాలి. సింహద్వారం వెడల్పుగాను ఉండాలి. ఎత్తులోనూ, పొడుగులోనూ, వెడల్పులోనూ కూడా డిఫరెన్స్ ఉండాలి. ఈ సింహద్వారం ఇంటి గర్భానికి సరిపడగా ఉండాలి. సపోజు ఇల్లు కట్టుకున్నప్పుడు గర్భం కట్టుకుంటాము. గర్భం గజాయము, ధ్వజాయము ఇటువంటి ఆయములన్నీ వచ్చేలా కట్టుకుంటాము. ఆ యొక్క ఇంటికి లైఫ్ ఇచ్చుకుంటాము. ఇంటికి ఒక నక్షత్రం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా సింహద్వారం కూడా ఒకలాగలి ఇల్లు గజాయంలో కట్టుకున్నట్టయితే గజాయములకు తగ్గట్టుగా సింహద్వారం కొలతలు, పరిమాణం ఉండాలి. ఆ విధంగా ఉంటే అది మంచిది. ఒక సింహద్వారానికేనండి కొలతలు. ఆ విధంగా ఉంటే అన్ని విధాల మంచిది. లక్ష్మీకాలం ఉంటుంది. ఆ సింహద్వారం కూడా ఏ దిక్కులో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అన్నది కూడా ప్రతిష్ఠ చేయాలన్నది కూడా నేను నెమ్మదిగా చెప్తాను. అంటే సింహద్వారం ఏ దిశలో పెట్టినా పరిమాణంలో పెద్దగా ఉండాలి, అలంకారంతో ఉండాలి అని నేను చెప్పాను. సింహద్వారానికి ఇరుప్రక్కల కూడా కిటికీలు పెట్టాలండి కంపల్సరీగా. కనీసం కిటికీలు పెట్టడానికి వీలవ్వకపోయినా ఒకవైపున కిటికీ పెట్టుకోవడం మంచిది. అయితే ఇక్కడ అటాచ్డ్ కిటికీ, అటాచ్డ్ డోర్ అంటారు. అంటే సింహద్వారానికి కిటికీ కలిసిపోతుంది. ఇది 2గా లెక్క వేయాలా, 1గా లెక్క వేయాలని అందరూ అంటారు. 2గానే లెక్క వేయాలండి. సింహద్వారం మీన్స్ మనం ఎంట్రన్స్ అవ్వటానికి, బయటకు ఎగ్జిట్ అవ్వటానికేనో.
కిటికీ అన్నది అందులోంచి ఆక్సిజన్ మనకి అందటానికి కిటికీలోంచి మనం దూకి రాలేం కదా, దూకి వెళ్ళలేం కదా. అదేవిధంగా సింహద్వారాన్ని కిటికీలాగా ఉపయోగించలేం కదా. సింహద్వారం కొన్ని సమయంలో తెరిచి ఉంచటం, కొన్ని సమయంలో మూసివేస్తాం. కిటికీ మటుకు 24 గంటలు కూడా తెరిచి ఉంచినా ఇబ్బంది లేదు. కిటికీ ఆక్సిజన్ అందుతుంది. నెక్స్ట్ కిటికీ పైన వేరే సింహద్వారం పైన వెంటిలేటర్ ఉంటుంది. ఆ వెంటిలేటర్లోంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 3 కూడా ఇంటికి ప్రధానమైనవే. అయితే సింహద్వారానికి ఇంటి గర్భానికి తగినట్లుగా ఉండాలని చెప్పాను. సింహద్వారం ఒకే రకం జాతి కలపతో చేయాలని చెప్పాను. ద్వారబంధం శరలగ్నంలో పెట్టాలి ముహూర్తాన్ని చెప్పాను. తర్వాత చరలగ్నంలో తలుపులు పెట్టాలని చెప్పాను. ప్రతి ద్వారబంధానికి కూడా గడపలో ఉండాలి. గడపలు లేని ద్వారబంధం పనికిరాదు. అది ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఫ్యాషన్ అయిపోయింది, గడపలో లేకుండా చేయటం. సరే ఏదేమైనప్పటికైనా సరే అధునాతనమైన టెక్నాలజీని కూడా గౌరవించడం సిద్ధాంతులకి సాంప్రదాయంగా వస్తుంది, తప్పరు కదా మరి. సరే, ప్రతి ద్వారానికి గడపలు ఉండాలి. ద్వారములు, కిటికీలు, అల్మార్లు వేరువేరుగా లెక్క పెట్టాలి. అంటే ద్వారాలు సరిసంఖ్యలో ఉండాలి, కిటికీలు కూడా సరిసంఖ్యలో ఉండాలి, అల్మార్లు కూడా సరిసంఖ్యలో ఉండాలి. ఈ ద్వారాలు సరిసంఖ్యలో అంటే ఈవెన్ నెంబర్స్ ఉండాలి, ఆడ్ నెంబర్స్ ఉండకూడదు. అంటే 3, 5, 7, 9, 11 ఇటువంటి నెంబర్స్ అయ్యి ఉండకూడదు. 2, 4, 6, 8, 12, 14, 16, 18 ఇలా ఉండాలి. అయినట్టయితే ఇందులో చివర 0 అన్నది పనికిరాదండి. చివర 0 శూన్యం అవుతుంది, అది మనకి పనికిరాదు. నెక్స్ట్ కిటికీలు, గుమ్మాలు, అల్మార్లు వేరువేరుగా కౌంటింగ్ చేసుకోవాలి. తర్వాత ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే కౌంటింగ్ చేసుకుంటే మంచిది. అంతేగాని టోటల్ అన్ని ఫ్లోర్లు కలిపి, అంటే గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోరు అన్నీ కలిపి లెక్క పెడతాం అన్నట్టయితే కుదరదు. అది ఏ విధంగా ఉంటుంది. అయితే ద్వారబంధము, కిటికీలు కూడా దేనికైతే జవాబు ఉండాలి. ద్వారానికి ఎదురుగా ద్వారం జవాబు ఉండాలి, కిటికీకి ఎదురుగా కిటికీ జవాబు ఉండాలి, అల్మార్కి ఎదురుగా జవాబు ఉండాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో మనకి కుదరని పక్షంలో ద్వారబంధానికి ఎదురుగా కిటికీ జవాబు ఉన్నా ఇబ్బంది లేదు, కిటికీకి ఎదురుగా అల్మార్ ఉన్న జవాబు ఇబ్బంది లేదు అని శాసనంలోనూ ఉంది. అది ఇబ్బంది ఏం లేదు. అయినట్టయితే గుమ్మం, సింహద్వారం ఎక్కడ పెట్టాలి అంటే ఎలా పెట్టాలి అన్నట్టయితే గోడ మందం అన్నది ఉంటుంది కదా. గోడ మందం కనీసం గోడ మందం ఒక 9 అంగుళాలు ఉందనుకుందాం. 9 అంగుళాలు ఉంది అనుకుంటే సరిగ్గా సెంటర్లో పెడతారు, కానీ అది పెట్టకూడదు. సెంటర్లో పెట్టకుండా దానిని 4 భాగాలు చేసినట్టయితే 4 రెళ్ళు 8, 2.5 వచ్చింది. 2.5 అంటే 2 భాగాలు అంటే 4.5 దాటాక అప్పుడు అంటే సగానికి కొంచెం యువతలకి పెట్టాలి. అంటే అప్పుడు మధ్యకి రాదు, గోడ పారుకి రాదు. అంటే సగానికి కొంచెం యువతలు పెట్టాలి. అప్పుడు డోర్స్ కూడా ఆడతాయండి, అంతకంటే ఎక్కువ లేదు. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో సింహద్వారం కానీ మెయిన్ ఏ డోర్ అయినా సరే గోడ పారుకే జత చేసి పెట్టేస్తున్నారు. దానివల్ల ప్రాక్టికల్గా కూడా మీరు ఆలోచన చేసినట్టయితే గోడ పారుకు ఎప్పుడైతే పెట్టారో ఆ యొక్క చిమ్ములు బలంగా ఉండలేదు. ఎప్పుడప్పుడు గుమ్మానికి డ్యామేజ్ అవుతుంది, గుమ్మం కూడా పడిపోయే అవకాశాలు ఉంటున్నాయి. తర్వాత ప్రతి గుమ్మానికి కూడా గడపలు ఉండాలి. గడపలు ఎందుకు ఉండాలి అన్నట్టయితే అది లక్ష్మీ ప్రాప్తి అని చెప్పాను. గడప అన్నట్టయితే గడపతో కలిసి గుమ్మ ఉంటే 4 బందులు ఉంటుంది. అదే కానీ లేకపోతే 3 ఉంటుంది. 3 మంచిదా చెప్పండి? మనకు 3 మంచిది కాదు కదా. 3 బ్రహ్మచారులకి మనం భోజనం పెట్టాం, 3 వితంతువులు ఉండరు. తర్వాత 3 శబ్దాన్ని మనం పనికిరాం, 3 పొయ్యిలు ఇంట్లో వాడం. అటువంటిది 3 ప్రేమలు అంటే 3 ప్రేమ అన్నట్టయితే 2 ఎత్తులు 1 అడ్డం అంతే. అది ఎలా పనికొస్తుందండి మనకి? ఉంటే 4 ప్రేమలు ఉండాలి, లేకపోతే 2 ప్రేమలు ఉండాలి. 2 ప్రేమలు ఉన్నది ఏంటంటే ప్లగ్ డోర్ అంటారు, 4 ప్రేమలు అనేది ద్వారబంధం అంటారు. ద్వారబంధం అంటే ఈ ద్వారబంధానికి చక్కగా 4 ప్రేమలు ఉండాలి. 4 ప్రేమలు ఉన్న 4 కలపలు ఉండాలి. ఉన్నట్టయితే అప్పుడు అది కరెక్ట్గా అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క ఫ్లోర్లో గుమ్మం పెట్టేటప్పుడు దానికి ఫ్లోర్కి కొంచెం ఎత్తుగానే ద్వారబంధం పెట్టాలి. దానివలన ఏమిటంటే
గుమ్మం పుచ్చిపోయే అవకాశాలు ఉండవు. అంటే గుమ్మానికి వాటర్ తగలదు. అంటే గుమ్మం ఫ్లోర్‌కి కొంచెం ఎత్తుగా పెట్టినట్టయితే అప్పుడు గుమ్మం పుచ్చిపోయే అవకాశం, నీటి దెబ్బ తగలదు కాబట్టి పుచ్చిపోయే అవకాశం ఉండదు కాబట్టి అది మంచి పద్ధతిని పూర్వకాలంలో మన వాళ్ళు చెప్పగానే చెప్పారు. ఇక్కడ అటాచ్డ్ డోర్ కమ్ విండో పెడుతున్నారు అందరూను ఈ మధ్యనే. అది పెట్టుకోవచ్చు, ఇబ్బందేం లేదు. అటాచ్డ్ డోర్ కమ్ విండో పెట్టినప్పుడు 2 కింద కౌంట్ చేయాలా? 2 ఒకదాని కింద కౌంట్ చేయాలని ప్రతివాదాలు, వాగ్వివాదాలు కూడా ఉన్నాయి. కొంతమంది మేధావులు 2 కలిపి ఒకటే, కమ్మి ఒకటే కదా అని అంటున్నారు. కానీ కొంతమంది మటుకు 2 వేరు వేరు అంటున్నారు. నేను ఇందాక చెప్పిన ప్రకారంగా డోరు అన్నట్టయితే, సింహద్వారం ద్వారంలో అన్నట్టయితే మనకి మనకి ఎంట్రన్స్ అవ్వటానికి, ఎగ్జిట్ అవ్వటానికి, మనం ఇంటి లోపలికి వెళ్ళటానికి, ఇంటి బయటకు వెళ్ళటానికి ఉపయోగపడేది. మన నడకకి ఉపయోగపడేది. కిటికీ అన్నట్టయితే మనకి ఆక్సిజన్ బయట నుంచి ఇచ్చే గాలి మనకి రావటానికి. అదే వెంటిలేటర్ అంటే మన కార్బన్ డయాక్సైడ్ బయటకు పోవటానికి. ఇప్పుడు 2 కూడా కిటికీ, గుమ్మం 2 కూడా వేరు వేరు పనులు చేస్తున్నాయి కదా! 2 ఒకే పని చేసినట్టయితే 2 కలిపి లెక్క పెడితే మనకి అభ్యంతరం లేదు. కానీ 2 వేరే వేరే పనులు చేస్తున్నప్పుడు మనకి 2 కూడా కలిపి ఎలా లెక్క పెడతాం? అంటే కిటికీలోంచి ఆక్సిజన్ వస్తుంది. కిటికీలోంచి గాలి పీల్చుకునే అవకాశం పీల్చుకుంటామా? గుమ్మంలో కిటికీలోంచి మనం బయటికి లోపలికి వస్తామా? గుమ్మంలోంచి మనం గాలి పీల్చుకుంటామా? 2 కూడా జరిగే పని కాదు, జరగని పని కాదు. కాబట్టి దేనికదే వేరు వేరుగా లెక్క పెట్టాలి. దాని తర్వాత గుమ్మానికి, కిటికీకి ఒకటి జాయింట్ కమ్మి ఒకటి ఉంటుంది. జాయింట్ కమ్మి అన్నట్టయితే మొత్తానికి హద్దు అన్నది ఏర్పడింది కదా! గుమ్మం, కిటికీకి హద్దు అన్నది ఏర్పడింది కాబట్టి 2 కూడా వేరు వేరుగానే వస్తాయి. మన ఇల్లుంది, మనకి జాయింట్ వాల్ ఉంటుంది. జాయింట్ వాల్ ఉన్నట్టయితే అక్కడ అవతల ఇల్లు వేరు, మన ఇల్లు వేరే కదా డాక్యుమెంటేషన్‌లోను. అంతేగాని 2 ఇల్లు కలిపి ఒకటి కింద లెక్క పెడతామా? ఏమాత్రం కామన్ సెన్స్ మనం ఎందుకు ఆలోచన చేయట్లేదు? కాబట్టి ఏంటంటే అటాచ్డ్ డోర్ కమ్ విండో అన్నప్పుడు 2 కూడా 2గానే లెక్క వేయండి. 2 కూడా 1గానే లెక్క వేయొద్దు. అది మంచిది కాదు. తర్వాత చాలామంది అంటున్నారు గ్రానైట్ గుమ్మం లెక్కలేదు అంటున్నారు. గ్రానైట్ గుమ్మం అన్నప్పటికైనా సరే, తర్వాత సిమెంట్ గుమ్మం అయినా సరే, మార్బుల్ గుమ్మం అయినా సరే, టేకు గుమ్మం అయినా సరే, వేప గుమ్మం అయినా సరే, ఏ గుమ్మం అయినా సరే గుమ్మం లెక్కలోకి, ద్వారబంధం లెక్కలోకి వస్తుంది. కారణం దాని పరిమాణం, దాని సైజ్ అటుంటిది. దాని యొక్క మెటీరియల్ ఏదైతే మనకు అనవసరం కదా! కొన్ని ఏరియాలో మార్బుల్ గుమ్మం పెట్టుకుంటారు, కొన్ని ఏరియాలో గ్రానైట్ గుమ్మం పెట్టుకుంటారు. దాని మెటీరియల్‌తో మనకు పని లేదు. దాని యొక్క రిజల్ట్‌ని బట్టి, దాని యొక్క గుణాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. అయితే గుమ్మం పైన గజలక్ష్మి బొమ్మ చెక్కించుకోవాలి. కారణం ఏంటంటే లక్ష్మీదేవి మనకి ఆవాహనం అవ్వాలి. తర్వాత లక్ష్మీ ప్రాప్తి మనకు ఉంటుంది. చాలామంది అంటున్నారు గుమ్మానికి లక్ష్మీదేవి ఉన్నట్టయితే మన లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందండి అంటున్నారు. ఎంత తప్పు మాట మాట్లాడుతున్నారండి మీరు అందరూను. పూర్వకాలంలో రాజుల ఇళ్లలోనూ, జమీందారుల ఇళ్లలోనూ కూడా గుమ్మం పైన గడప కింద గడప పైన గుమ్మం పైన గజలక్ష్మీదేవి ఉండేది. కూర్చున్న లక్ష్మి గజలక్ష్మీదేవి ఉండేది. వాళ్ళకి ఏమైనా పోయిందండి? తరతరాలు కూడా ఆస్తులు సంపాదించుకున్నారు, పిల్లలకి ఇచ్చుకున్నారు. తర్వాత ఇంద్రభోగం, కుబేర భోగం అనుభవించారు. అన్నీ బాగానే ఉన్నాయి కదా! ఇప్పుడు మనం అన్ని విధాల వాస్తు చూసినప్పుడు కన్నా సరే మనం దినదినగండం నూరేళ్ళు ఆయుష్గా ఉంటుంది. ఇందుకే లక్ష్మీదేవిని ఎక్కడ ఉంచాలో ఉంచలేకపోతున్నాం. సరస్వతీదేవిని ఎక్కడ ఉంచాలో ఉంచలేకపోతున్నాం. మన పెద్దల్ని ఎక్కడ ఉంచాలో ఉంచలేకపోతున్నాం. ఇది చాలా చాలా దారుణమైన విషయం. గుమ్మం పైన గజలక్ష్మీదేవి ఫోటో చెక్కించుకోవచ్చు. అందులో ఏమాత్రం ఇబ్బంది ఏం లేదు. తర్వాత అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి మనకి ఇంట్లోనూ. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయంటే మన మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. లోపలే కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఈ డోర్స్ లెక్క వేయాలో అక్కర్లేదా అంటే లోపల ఉన్న డోర్స్ 4 పిల్లర్స్ మధ్యన ఉన్న డోర్స్ అన్నీ కూడా కౌంటింగ్లోకి వస్తాయండి. మనకి కౌంటింగ్లోకి రాకుండా పోవం. అదే బాల్కనీలో ఉండే జనరల్ టాయిలెట్స్ గుమ్మాలు మట్టుకు మనకి లెక్కల్లోకి రావన్నమాట. వెంటిలేటర్స్ లెక్కలోకి వస్తాయంటే వెంటిలేటర్స్ లెక్కలోకి తీసుకోక్కర్లేదు. మనకి మనిషి ఎత్తు కంటే పైన ఉన్నది వెంటిలేటర్స్ లెక్కలోకి రావు. మనిషి ఎత్తు కంటే కింద ఉన్నవి అవి లెక్కలోకి వస్తాయి. కాబట్టి మీరు దాన్ని బట్టి ఆలోచన చేసుకుంటే మంచిదన్నమాట. తర్వాత సింహద్వారాలో కరెక్ట్ దిక్కు చూడాలండి. అంటే మనకి తూర్పు సింహద్వారం జనరల్గా మనం తూర్పు ఈశాన్యం పెంచుకుంటున్నాము. కానీ
సింహం ద్వారం మటుకు తూర్పు కరెక్ట్గా చూడాలి. అది కంపాస్ పెట్టి తర్వాత ఏమో పాదరసం లెవెల్ వేసుకోండి చూడాలి. తూర్పు సింహద్వారం కరెక్ట్గా తూర్పును చూడాలి, పడమర సింహద్వారం కరెక్ట్గా పడమరనే చూడాలి, ఉత్తర సింహద్వారం ఉత్తరాన్ని చూడాలి, దక్షిణ సింహద్వారం దక్షిణాన్ని చూడాలి. అలా చూసినట్టయితే మనకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇకపోతే మనకి గుమ్మాలు ఎన్ని సంఖ్య ఉంటే మనకి మంచిది, ఎన్ని సంఖ్య ఉంటే మనకి చెడ్డది అనేది ఉంది. అది ఏంటి నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక గుమ్మం పెట్టినట్టయితే అన్ని విధాల మంచిదే, ఇబ్బంది ఏం లేదు. ఒక గుమ్మం ఒక కిటికీ ఉండొచ్చు, తప్పేమీ లేదు. అయితే 2 గుమ్మాలు పెడితే ఉత్తమం, 3 గుమ్మాలు పెడితే నష్టం, 4 గుమ్మాలు పెడితే శుభ ఫలితం, 5 గుమ్మాలు పెడితే సంతానానికి అరిష్టం, 6 గుమ్మాలు పెట్టినట్టయితే పుత్రలాభం, 7 గుమ్మాలు పెట్టినట్టే గృహం నాశనం, తర్వాత 8 గుమ్మాలు పెట్టినట్టయితే ఐశ్వర్యప్రదం, 9 గుమ్మాలు పెట్టినట్టయితే కీర్తినాశనం, 10 గుమ్మాలు పెట్టినట్టయితే కులక్షయం అంటే వంశక్షయం, తర్వాత 11 గుమ్మాలు పెట్టినట్టయితే దుఃఖం, 12 గుమ్మాలు పెట్టినట్టయితే ధనపుత్ర లాభాలు వస్తాయి, తర్వాత 13 గుమ్మాలు పెట్టినట్టయితే అరిష్టాలు మనకి చుట్టుముట్టాడుతాయి, తర్వాత 14 గుమ్మాలు పెట్టినట్టయితే సర్వసంపదలు కూడా మనకి హస్తగతం అవుతాయి, 15 గుమ్మాలు పెట్టినట్టయితే ధన నష్టము, యజమాని కీడు కలుగుతుంది, 16 గుమ్మాలు పెట్టినట్టయితే పుత్ర పౌత్రాభివృద్ధి మనకి కలుగుతుంది అని నేను చెప్తున్నాను. కాబట్టి దీని ప్రకారంగా గుమ్మాల సంఖ్య కూడా మీరు కౌంటింగ్ చేసుకోండి, పెట్టుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇకపోతే గుమ్మం ఏ స్థానంలో పెట్టాలన్నట్టయితే దీని గురించి రేపటి వీడియోలో నేను చెప్తాను, కానీ క్లుప్తంగా ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్నే చెప్పుకున్నాము, ప్లానెటరీ పొజిషన్ ప్రకారంగానే మనకి యాస్ట్రాలజీ ఉంది, ప్లానెటరీ పొజిషన్ ప్రకారంగా వాస్తు ఉంది, ప్లానెటరీ పొజిషన్ ప్రకారంగానే ప్లానెట్స్ ప్రకారంగానే మనకు న్యూమరాలజీ ఉంది, అదే ప్లానెట్స్ ప్రకారంగానే మనకు పర్వదినాలన్నీ ఉన్నాయి, తర్వాత తిథులన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా గుమ్మం కూడా గ్రహస్థానాలను బట్టి మనం పెట్టాలి. అంటే తూర్పు గుమ్మం అయినా, పడమర గుమ్మం అయినా, దక్షిణ గుమ్మం అయినా, తర్వాత ఉత్తర గుమ్మం అయినా సరే, తూర్పు భాగాన్ని 9 గ్రహాలు రూలింగ్లో ఉంటాయి, పడమర భాగాన్ని కూడా అదే 9 గ్రహాలు రూలింగ్లో ఉంటాయి, ఉత్తర భాగాన్ని కూడా 9 గ్రహాలు రూలింగ్లో ఉంటాయి, దక్షిణ భాగాన్ని కూడా 9 గ్రహాలు రూలింగ్లోనే ఉంటాయి. అయితే ఈ 9 గ్రహాలు అంటే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రవి, చంద్ర, కుజుల స్థానాన్ని వదిలేసి, తర్వాత శని, రాహుకేతుల స్థానం వదిలేసి బుధ, గురు, శుక్ర స్థానాల్లో మన సింహద్వారం పెట్టుకుంటే చాలా మంచిది. కానీ వారు మట్టుకు అన్నది ఏంటంటే శాస్త్రంలో సింహద్వారం గురించి అన్నారు, కానీ మిగిలిన ద్వారాల గురించి అనలేదు. కాబట్టి సింహద్వారం మట్టుకు బుధ, గురు, శుక్ర స్థానాల్లో పెట్టుకుంటే మనకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అదే చంద్రస్థానంలో కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. దీని గురించి నేను ముందు వీడియోలో, నెక్స్ట్ వీడియోలో, ఫాలోఅప్ వీడియోలని ఏ సింహద్వారము ఏ దిశను పెట్టాలి, ఏమి చేయాలని నేను వివరంగా చెప్తాను. అంతవరకు కూడా మీ అందరి దగ్గర కూడా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. శుభం భూయాత్. అందరికీ నమస్సమాంజలు. నేను మీ విఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, 9440255669, వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. See you again tomorrow.
సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.